కాబట్టి అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత. అయితే గమ్మత్తు ఎక్కడొచ్చిందంటే శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ వేరు. ఆయన మహాపురుషుడు. నేను ఎన్ని మాటలు చెప్పినా ఆ మాట కన్నా నా దగ్గర ఇంకా మాటలు ఉండవు. ఆయన అన్నారు, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవడానికి మీరు ఆయన ఇంకొక ఉపమానం ఇచ్చారు. ఈ గుర్తు పెట్టుకోవడం అనేదండి, మీరు ఎప్పుడైనా వీడు ఎందుకన్నాడు ఈ మాట అని ఒకసారి బాగా మీరు రోజు పరిశీలన చేయండి చంద్రబింబాన్ని, మీకు కొన్ని విషయాలు కనిపెడతారు. మీరు ఏముందండి ఎప్పుడూ చూసే చంద్రబింబమే కదా అనుకోకండి. శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియ నాటి చంద్రబింబాన్ని మీరు చూడండి, అష్టమి నాటి చంద్రబింబాన్ని మీరు చూడండి, ఎంత తేడా ఉంటుందో మీరు గమనించండి. తదియ నాటి చంద్రబింబాన్ని మీరు బాగా గమనించి అలా చూడండి. మీరు సూర్యుడిని చూడలేరు, చంద్రుణ్ణి చూడగలరు. మీరు తదియ నాటి చంద్రవంక వంక చూస్తే అమ్మవారి కిరీటం మీద ఉన్న చంద్రరేఖ చూసినట్టు. ఇప్పుడు మీరు దాన్ని పట్టి పట్టి చూస్తే మీకు ఒక విషయం కనపడుతుంది. ఏమిటి కనపడుతుంది? ఇలా ఒక్క గీత ఒక్కటే ఉండదు. దీనితో పాటుగా కంటికి కనపడనటువంటి ఒక సన్నటి గీత ఒకటి ఉంటుంది, ఇలా గుండ్రంగా. బింబం ఎలా పెరుగుతుందో ఆ పెరిగేటటువంటి గీత ఒకటి కనపడుతుంటుంది తదియనాడు. ఇందులోకి పెరుగుతుంది. అష్టమి నాడు చూడండి, ఆ గీత కనపడదు, ఆ గీత ఉండదు, పెరగడం మొదలు పెడుతుంది. ఇది చంద్రబింబం పెరుగుదలని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు ధ్యానమునందు దర్శనం చేయడానికి యోగ్యమైన ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. పైగా మీరు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు చంద్రబింబాన్ని దర్శనం చేస్తూ ఉండడం వల్ల. కాబట్టి మీరు చేసే ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను మామూలుగా చెప్పిన ఇవన్నీ అలా ఉంటాయా అని మర్చిపోతారు. మీరు చేస్తూ వెడితే మీకు ఎన్నో కొత్త విషయాలు ద్యోతకం అవుతాయి. ఈ మాట మీరే నాకు చెప్తారు, ఇలా ఇలా ఉంది కోటేశ్వరారు అని. కనుక ఇది మనం మరిచిపోతామేమోనని శంకరాచార్యుల వారు గమ్మత్తు చేశారు. హాస్యం కోసమైనా ఓసారి చూస్తాడు, చూపిస్తాడు అని. ఆయన అన్నారు, అసలు అమ్మా చంద్రుడు పెరగడం ఏమిటి, చంద్రుడు తరగడం ఏమిటి? అసలు చంద్రుడే లేడు అవతలవమ్మన్నారు. ఇది అసలు చాలా ఆశ్చర్యకరమైన సిద్ధాంతం. అసలు చంద్రుడు లేడు అన్న సాహసం ఎవరూ చేయలేదు, శంకర భగవత్పాదులు కూడా చెయ్యలేరు. కానీ మన్ని ఉద్ధరించడానికే శంకరాచార్యులు వారి మాట అన్నారు. ఇలా అంటే మనం రోజు తరిగిపోతున్న చంద్రబింబాన్ని, పెరిగిపోతున్న చంద్రబింబాన్ని చూస్తాం. చూస్తున్నప్పుడు మనకి అందులో ఉన్నటువంటి చిత్రాలు ద్యోతకం అవుతాయి. అవి ద్యోతకం అయిన తర్వాత మనం ఇలాంటి దర్శనాలు కూడా పొందుతాం. పొందిన తర్వాత మన పరితాపం ఉపశమిస్తుందని ఆయన ఒక గొప్ప శ్లోకం ఒకటి ఇచ్చారు. ఆయన అన్నారు, కళంక కస్తూరి రజనికర బింబం జలమయం. ఎంత గమ్మత్తైనటువంటి మాటలు వేస్తారో చూడండి ఆయన. అసలు అమ్మ చంద్రబింబం ఎక్కడుందమ్మా? చంద్రబింబం లేదు, అది గరుడమణి పూసలతో చేయబడినటువంటి ఒక పెట్టె ఎక్కడుందమ్మా అన్నారు ఆయన. గరుడమణి పూసలతో పెట్టె చేశారనుకోండి, దానికి ఒక గమ్మత్తు ఉంటుంది. ఏమిటా గమ్మత్తు అంటే లోపల ఉన్న వస్తువులు పైకి కనపడతాయి. ప్లెయిన్ గ్లాస్ అని, ఒపేక్ గ్లాస్ అని రెండు ఉంటాయి ఇంగ్లీష్లో. ప్లెయిన్ గ్లాస్ అంటే లోపల ఉన్న వస్తువు పైకి కనపడుతుంది. ఒపేక్ గ్లాస్ అనుకోండి, లోపల ఉన్న వస్తువు పైకి కనపడదు. అలా కనపడకుండా ఉన్న అద్దం అయితే దర్శనీయము కాదు. లోపల ఉన్నది కనపడితే సాధారణమైనటువంటి అద్దం. గరుడమణి పూసలతో చేసిన పెట్టె లేదా ఒక కుప్పే లోపల ఉన్నవి కనపడతాయి. లోపల ఉన్నవి ఎలా కనపడతాయి? ఏ వస్తువు ఏదో కనపడదు, కానీ ఎంత ఉన్నాయో కనపడతాయి. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, మీకు నేను తేలిగ్గా చెప్పాలి అంటే, కొంచెం దట్టమైనటువంటి అద్దం కలిగినటువంటి సీసాలో మీరు నూనె పోశారనుకోండి, నూనె ఎంతవరకు ఉంది చూడవలసి వచ్చింది అనుకోండి, ఇలా చూడగానే కనపడదు. కొంచెం వెలుతురులోకి తీసుకెళ్ళి ఇలా పెడితే ఖాళీ అయిపోయింది ఎక్కడ వరకు ఉందోనూ కనపడుతుంది. అలా ఆకాశంలో ఒక గరుడమణి పూసల పెట్టి ఉందిట. ఇప్పుడు ఆ పెట్టె మీద సూర్యకాంతి పడుతుంటుంది, చంద్రకాంతి ఉంది. కాబట్టి ఆ పెట్టెలో తరిగిపోతున్న సామాను, పెరుగుతున్న సామాను కనపడుతున్నాయిట. ఆ పెట్టిలో ఏమున్నాయన్నారు అంటే శంకరాచార్యుల వారు అంటారు, కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకత మరండన్నిబిడితం అతస్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే అన్నారు.
చంద్రుడనేం లేదమ్మా లోకంలో, వాళ్ళకి తెలియదు పాపం, పిల్లకాయలు అలా అనుకుంటున్నారు. అది ఒక గరుడమణి పూసల పెట్టే. అందులో నువ్వేం చేస్తావంటే స్నానం చేసేటప్పుడు తీసి కలుపుకోవడానికి కొంచెం కస్తూరి, అందులో వేసుకోవడానికి కాస్త పన్నీరు, నువ్వు ముఖానికి రాసుకోవడానికి అంగరాగాలు, అనగా ఫెయిర్ అండ్ లవ్లీలు అనుకోండి, అంగరాగములు, ఆ తర్వాత ఒంటికి ఇలా ఇలా వేసుకునేటటువంటి పరిమళ జలాలు, ఆ తర్వాత నువ్వు పెట్టుకునేటటువంటి కస్తూరి బొట్టు, ఇలాంటివన్నీ అందులో పెట్టుకుంటావు. పెట్టుకుంటే అవి అలా ఉంచేస్తావేంటి? ఉంచేయో, ఏం చేస్తుంటావు? రోజు కాస్త కస్తూరి తీసుకుంటావు, బొట్టు పెట్టేసుకుంటావు, కాసిని పరిమళ జలాలు తీసేసుకుంటూ ఉంటావు, ఒంటికి పూసేసుకుంటూ ఉంటావు, కాసిని అంగరాగములు తీసుకుంటావు, ఒంటికి రాసేసుకుంటావు. కాబట్టి తరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ పెట్టె బయట నుంచి చూస్తే సామాను తగ్గిపోతున్నట్టు కనపడుతోంది. ఆ పెట్లోని అలంకరణ సామాగ్రి తగ్గిపోతే వీళ్ళు తెలియక కృష్ణపక్షం అంటున్నారు. ఇప్పుడు అంతా తగ్గిపోయింది, ఇంకా చిట్ట చివరకు వచ్చేసింది. ఇంత ఉంది, నిండుకుంటోంది అంటారు మన వాళ్ళు. ఇంతే ఉంది, ఏదో గీతలా కనపడుతోంది. పెన్నులో రీఫిల్లో ఇంకే అయిపోయే ముందు ఇంకు ఇంత పిసరే కనపడుతుంటే కొత్త రీఫిల్ కొనేసుకుంటామే, అలాగా ఇంత పిసర కనపడుతోంది. అది అమావాస్య నాటి చంద్రుడు అంటున్నారు వీళ్ళు తెలియక. ఇప్పుడు ఎవరు చూడాలి? అమ్మకి సామాను అయిపోతోంది, పరిమళ సామాగ్రి అవి అన్నీని. పెద్ద కొడుకు బ్రహ్మగారు చూడాలి. చూసి అమ్మో అమ్మకి అలంకరణ సామాగ్రి అయిపోతోందని చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ వెళ్ళి గబగబా కాస్త కస్తూరి పట్టుకొచ్చి అందులో పోశారు. పౌర్ణమి నాటి చంద్రుడని వీళ్ళు అంటున్నారు తెలియక. కొంచెం పెరిగింది సామాను. మళ్ళీ బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అందులో కాస్త కస్తూరి పోశారు, ఇంకొంచెం పెరిగింది. మళ్ళీ పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్ళి కాస్త అంగరాగములు తెచ్చి అందులో పోశారు, ఇంకొంచెం పెరిగింది. ఆయన అలా పరిగెత్తుకెళ్ళి తీసుకొస్తున్నాడు, పోస్తున్నాడు, పెట్టెంతా నిండింది. పౌర్ణమి చంద్రుడని వీళ్ళు అంటున్నారు. అక్కడ పౌర్ణమి చంద్రుడు ఏం లేడు. నీవు వాడుకునేటటువంటి అలంకరణ సామాగ్రితో కూడుకున్నటువంటి గరుడమణి పూసల పెట్టె, అందులో సామానంతా నిండింది. ఇప్పుడు అది పౌర్ణమి అంటున్నారు. అమ్మయ్యా, అమ్మకి సామానంతా పెట్టేశానని బ్రహ్మగారు వెళ్ళి కళ్ళు మూసు కూర్చునేటప్పటికీ మళ్ళీ నువ్వు తీసేసుకుంటున్నావు, రాసేసుకుంటున్నావు. విధిర్భూయో నిబిడయతి నూనం తవ కృతే. మళ్ళీ తగ్గిపోయేటప్పటికే కోడలు చూసింది సరస్వతీదేవి, ఏమండో అత్తయ్య గారి టాయిలెట్ బాక్స్ లో సామాన్ తగ్గిపోయిందని. బ్రహ్మగారు మళ్ళీ పరిగెత్తుకెళ్ళి గబగబా తీసుకొచ్చి కొడుకు మళ్ళీ అందులో పోస్తున్నాడు. ఆయనకి విసుగు లేదు, పరమ సంతోషం అమ్మకి టాయిలెట్ సామాన్ తేవడం. నీకు అలుపు లేదు, ఒంటికి రాసుకుంటూనే ఉన్నావు. అమ్మా నీవు మహాపతివ్రతవు కనుక, నిత్య సువాసినివి కనుక ఇవన్నీ రాసుకుంటూ ఉంటావు. అది నీ టాయిలెట్ బాక్స్ అమ్మా, చంద్రుడని ఎవడన్నాడు అన్నారు. శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే అలా ఉంటుంది. ఇప్పుడు మిగిలినవి అర్థం అవనివ్వండి, అర్థం అవ్వకపోనివ్వండి, ఇది అర్థం అవడానికి పెద్ద పాండిత్యం ఏం అక్కర్లేదు. ఇది విన్నవాడు ఏం చేస్తాడంటే రోజు ఒకసారి కృష్ణపక్షం అనుకోండి, అదిగోనండి అమ్మవారు ఫెయిర్ అండ్ లవ్లీ వారు రాసేసుకుందో తగ్గిపోయింది చూసావా అంటాడు భార్యతోటి. ఇలా రోజు అంటూ ఉండగా మీరు ఏం చేస్తారు, అమావాస్య వరకు చూస్తారు. చూసి మళ్ళీ బ్రహ్మగారు పట్టుకొచ్చి పోస్తున్నాడు, టాయిలెట్ బాక్స్ పెరుగుతోందంటారు. మీరు ఏ దృష్టికోణంతో చూడండి, మెల్లమెల్లగా మీకు చంద్రబింబాన్ని చూస్తున్నప్పుడు కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనలు రావడానికి మిమ్మల్ని సిద్ధం చెయ్యడం కోసం శంకర భగవత్పాదులు ఎంత అందమైన ప్రణాళిక వేసి మిమ్మల్ని చంద్రుడి వైపుకి తిప్పారో చూడండి. ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. వారంటారు సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క లలాటం గురించి శంకరాచార్యుల వారు ఒక గొప్ప శ్లోకం ఇచ్చారు. ఈ శ్లోకం నేనైతే అనుకుంటాను, మీ అంతటా మీరుగా శ్లోకాన్ని చదువుకుని మీరు ఆ శ్లోకానికి అర్థతాత్పర్యాలు తెలుసుకుని మీరు ఇది ఎలా వస్తోంది అని బాగా అర్థం చేసుకుంటే, మీరు అర్థం చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నమే ధ్యానము. శంకరాచార్యులు వారి ప్రజ్ఞ ఎక్కడుంటుందంటే, దీని మీద ధ్యానం చేస్తే పిల్లలకి గొప్ప ప్రయోజనం ఉంటుంది అని ఆయన అనుకున్నారనుకోండి, ఆయన చెప్తున్నట్టు ఉంటుంది. కానీ ఆయన ఏం చెప్పరు, మీతో ధ్యానం చేయించి మీతో జవాబు చెప్పిస్తారు. ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే, మీకు తెలియకుండానే మీరు ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ తెలుసుకునే ప్రయత్నమే ధ్యానము. ఆ ధ్యానమునందు మీ మనస్సును అక్కడికి తీసుకెడతారు. తీసుకెళ్లడంలో మీరు దానివల్ల కృతకృత్యులైపోతారు, జీవితంలో గొప్ప ప్రయోజనాన్ని పొందేస్తారు. అటువంటి శ్లోకం ఒకటి శంకరాచార్యుల వారు అమ్మవారి నుదురు మీద ఇచ్చారు. అందులో అంటారు, లలాటం లావణ్య స్థవవదన సౌందర్యలహరి. అందులో తనోతుక్షేమన్న స్థవవదన సౌందర్యలహరి అంటారు ఆ శ్లోకంలో. లలాటం లావణ్య ద్యుతి విమలమా భాతి తవయత్.
ఆయన కూడా ఎలాగైతే వసిన్యాది దేవతలు అన్నారో అలాగే మొదలు పెడతారు శ్లోకాన్ని. వీళ్ళు అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత అన్నారు. ఆయన అన్నారు లలాటం లావణ్యజ్యుతి విమలమా భాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయ ఉభయమపి సంభూయ చ మిదః సుధాలేపస్యూతి పరిణమపి రాకాహిమకరః అన్నారు. రాకాహిమకరః శంకరాచార్యుల వారి ప్రయోగం అది. హిమకరః అన్న నామం అంటే శంకర భగవత్పాదులకి ఎంత ఇష్టమో అనిపిస్తుంటుంది నాకు ఆ సౌందర్యలహరి చదువుతున్నప్పుడు. ఆ హిమకర హిమకర అన్న మాట ఎక్కువ వాడతారు. అందుకే చూడండి, ఇందులో ఆయన అంటారు, ఒక చిత్రమైనటువంటి ప్రతిపాదన ఒకటి చేస్తున్నారు శంకరాచార్యుల వారు. ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే అష్టమి నాటి వరకు ఉండకుండా మీరు ఉత్తర క్షణంలో అమ్మవారి యొక్క లలాటమును, కిరీటము మీద చంద్రనేఖని, అమ్మవారి యొక్క మొత్తం ముఖాన్ని చూడగలిగిన శక్తి శంకరాచార్యుల వారు మీకు ఇచ్చేస్తున్నారు. 3 శక్తులను ఏకకాలమునందు మీకు ఇస్తున్నారు. దీన్ని పట్టుకునే పారవస్యాన్ని పొందుతూ ముత్తుస్వామి దీక్షితులు వారు కీర్తన చేశారు. కంజదలాయతాక్షి రాకా శశివదనే అంటూ, రాకా శశివదనే శంకరాచార్యుల వారిది ఆ ప్రయోగం. రాకా హిమకరః అని శంకరాచార్యుల వారు అన్నారు. రాకా హిమకరః అంటే పూర్ణచంద్రుడు అని. రాకా శశివదనే అంటే పూర్ణచంద్రుడి వంటి ముఖము కలదానా అని ముత్తుస్వామి దీక్షితర్ అన్నారు. దీక్షితర్ ఎంత స్థాయికి వెళ్ళారంటే, నేను అందుకే కొంచెం బాధతో మాట్లాడవలసి వచ్చింది వాళ్ళ త్యాగరాజ స్వామి గురించి. ఆ భక్తి అలవాటు చేసుకుని కీర్తనలు పాడండి అని నేను చెప్పడానికి కారణం అదే. దీక్షితర్ వారు కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారి ముందు కూర్చున్నారు. కూర్చుని ఉంటే శిష్యులందరూ చుట్టూ కూర్చుని, మీరు మాకు ఇంకా ఇది నేర్పాలి అది నేర్పాలి, మీరు ఇలా పాడితే ఇంకా ఇలా కీర్తన పాడితే బాగుంటుంది అంటుంటే ఆయన అన్నారు, ఇంకా ఇలా ఎన్నాళ్ళు కీర్తనలు పాడను అన్నారు. అంటే ఆయనకి ఇంకా ఇలా పాడడంలో, ఆ బ్రహ్మానందంలో అమ్మవారిని చేరిపోవాలన్న కోరిక కలిగింది. ఇది నాదోపాసన అంతే. అమ్మవారికి వినపడింది ఆ కోరిక. ఆయన తంబురా పట్టుకుని కీర్తన పాడుతూ, కీర్తన పాడడం అంటే రాసుకు పాడేవారు కాదు, వాగ్గేయకారులు. ఆయన అమ్మవారి వంక చూస్తూ కామాక్షి అమ్మవారి వంక పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేస్తున్నారు. పశుపాశ విమోచని అని కీర్తనలో ఆలాపన చేసి ఆ మాట అన్నారు ఆయన. కామాక్షి అని అమ్మవారి వంక చూశారు. అలాగే కూర్చున్నారు గురువుగారు. గురువుగారి చేతిలో ఉన్న తంబురా జారిపోయింది. శిష్యులు ఏమిటి గురువుగారు పాడటం లేదని దగ్గరికి వెళ్ళారు. అలా చూస్తున్నటువంటి దీక్షితర్ అమ్మవారిలోకి కలిసిపోయారు. ఉత్తర క్షణంలో అమ్మవారు అనుగ్రహించేసింది. నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను, ఇంత పవిత్రమైన వేదిక మించి నాకు అబద్ధాలు చెప్పవలసినంత దౌర్భాగ్యం నాకు లేదు. అమ్మవారి విషయంలో మీరు చేసిన ధ్యానం సద్య ఫలితం ఉత్తర క్షణంలో మీకు ప్రయోజనాలు ఇచ్చేస్తుంది. అంత శక్తివంతమైనవి ఇంకొకటి లేవు. అంత ప్రసన్నమూర్తి అమ్మ. అందుకనే శంకర భగవత్పాదులు ఎంత తాపత్రయపడ్డారో ఈ జాతి కోసం. సౌందర్యలహరి అందుకు ఇచ్చారు ఆయన. ఆయన అంటారు, లలాటం లావణ్యద్యుతి విమలమా భాతి తవయత్. అసలు ఏమి మహానుభావుడండి, ఏమి మాటలు పడతాయండి. విమలం అంటారు. విమలం అంటే ఆ నుదురు మట్టితో లేదు, చెమటతో లేదు. చెమట మట్టి ఈ రెండు ఎక్కడుంటాయి అంటే మొదట నుదుటి మీద పడతాయి. యోగశాస్త్రం గురించి ఉపోద్ఘాతం ఉంది. మా దొరగారికి బాగా తెలిసి ఉంటుంది. యోగా చేసే వాళ్ళ గురించి మొట్టమొదట ఒక మాట చెప్తారు. యోగా ఎంతవరకు చెయ్యాలి, లేదా ఒక వయస్సు దాటిన వాళ్ళు వ్యాయామం చేసేటప్పుడు ఎంతవరకు చెయ్యాలి అన్నదానికి ఇతరమైనటువంటి బడలికని గుర్తుపట్టలేకపోతే, లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అవయవాలు డస్సిపోకుండా శక్తిని పొందడం వరకు వ్యాయామం చేయాలి తప్ప అవి డస్సిపోయేటట్టు వ్యాయామం చేయకూడదు. అది ఎలా తెలుస్తుంది అని అడిగారు. నుదుటి మీద చెమట బిందువు వచ్చే వరకు అని చెప్పారు. నుదుటి మీద చెమట బిందువు పట్టిందనుకోండి, ఇంకా వ్యాయామం చెయ్యవద్దు అని శరీరం చెప్పినట్టు. బాడీ లాంగ్వేజ్ అని ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ అంటే శరీరం మాట్లాడుతుంది. పెయిన్ ఈజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ది బాడీ. నొప్పి అనేది శరీరము యొక్క మాట. ఏదో తేడా వచ్చిందనుకోండి, మీరు దానికి హాజరు కారు, అప్పుడు శరీరం మాట్లాడుతుంది. ఇక్కడ తేడా వచ్చింది, నువ్వు దీన్ని పట్టించుకోవట్లేదు, ఇక్కడ నేను ఇబ్బంది పడుతున్నాను, వ్యవస్థలో ఇక్కడ ఒక దోషం ఏర్పడింది,
నువ్వు దీని గురించి పట్టించుకో అని చెప్తుంది. ఈ పట్టించుకోని చెప్పడమే నొప్పి. అప్పుడు మీరు వైద్యుడి దగ్గరికి వెడితే ఎక్కడ నొప్పి అక్కడ ఎక్స్రే తీసి ఇక్కడ ఏదో అరిగిపోయిందో ఇక్కడేదో కరిగిపోయిందో అని చెప్తారు. ఎందుకంటే ఆయన యందు ఈశ్వరాంశ ఉంటుంది కాబట్టి. వైద్యుడు సాక్షాత్తు ఈశ్వరుడు అని చెప్పింది శాస్త్రం. వైద్యో నారాయణో హరి వేద్యో వైద్య సదాయోగి ప్రథమో దైవ్యోభిషకో. వేదం 1కి 10 మార్లు ఒక డాక్టర్ అవ్వాలి అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వ్యక్తిలో ప్రవేశిస్తే అతడు వైద్యుడవుతాడని చెప్తోంది. అందుకే బహుశా ఏ వృత్తిని వేదం అంతగా శ్లాఘించలేదు. అంత శ్లాఘించింది వైద్య వృత్తినే శ్లాఘించింది. అందుకే వైద్యుడు అనేటప్పటికీ నమస్కార యోగ్యుడు ఆయన. కనుక చూడండి, ఇప్పుడు నుదుటి మీద మనకి చెమట పడుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ ఏదో బడలిపోతూ ఉంటాం. అలిసిపోవడంలో చెమట ఎక్కువ ఎక్కడ పడుతుందంటే నుదుటి మీద పడుతుంది. నుదుటి మీద పట్టేటటువంటి చెమట చేత వెంటనే దుర్గంధ భూయిష్టమవుతుంది. నుదురు చెడ్డవాసన వస్తుంది. కానీ అమ్మవారి యొక్క నుదురు ఎలా ఉంటుంది? విమలం. ఎప్పుడు దాని మీద ఏ విధమైనటువంటి ధూళితో కూడి ఉండదో, ప్రసన్నంగా చక్కగా ఉంటుంది. లలాటం లావణ్య. లావణ్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? తిక్కన గారు మహాభారతంలో దీని గురించి ద్రౌపదీదేవి ఎందు ఆరోపించి మాట్లాడతాడు. ఎలదీవ గప్పిన ఎలవి పరాగంబు క్రియమేనమిదిరి రిణువొప్ప అంటాడు. కీచకుడు ఆవిడ్ని పట్టి లాగేటప్పటికీ ఆవిడ వయస్సు చాలా పెద్దదే. కానీ ఆవిడ పట్టి లాగితే నేల మీద పడిపోతే ద్రౌపదీదేవి ఎంత అందంగా ఉంది అంటే, లేతయాలుక తీగ నేల మీద పడి మట్టెంటుకుంటే ఎంత అందంగా ఉంటుందో కింద పడిన ద్రౌపది అంత అందంగా ఉంది అన్నారు. ఎందుకని? ఆవిడిది అమ్మవారి అంశ. యాజ్ఞసేని ఆవిడ అగ్నిహోత్రంలోంచి పుట్టింది. పుడుతూనే యవ్వనంతో పుట్టింది ఆవిడ. ద్రౌపదీదేవి అంటే మాటలు కాదు మహాభారతంలో, అంతటి గొప్ప తల్లి. అందుకని లావణ్యము అంటే వయస్సుతో పోనిది, కాలగతిలో పోకుండా ప్రకాశించేదేదో దాన్ని లావణ్యమని పిలుస్తారు. చాలా అందంగా ఉంది అనడానికి, నన్ను మన్నించండి, నేను ఏ నీచ భావనతో చెప్పట్లేదు, ముఖాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణంగా చెప్తారు చాలా బాగున్నారు అని. కానీ చాలా బాగున్నారు అని చెప్పడానికి ప్రధాన హేతువైన ముఖము ఏది ఉందో అది ముడతలు పడిపోతుంది, జర్జరీ భూయిష్టం అయిపోయి వయసు అయిపోయిన తర్వాత నుదురంతా ముడతలే, ఈ బుగ్గలు సాగిపోతాయి, అందవికారం అయిపోతుంది. కానీ అప్పుడు కూడా అమ్మవారిలా ఉందండి ఆవిడ అంటారు. కొంతమందిని చూసి చూడండి, వెలిగిపోతుంటారు. అది అమ్మవారి యొక్క అంశ ఉందన్నమాట. లావణ్యము, తరగనటువంటి సౌందర్యముతో ఉంటారు వయస్సులో. అమ్మవారి నుదురు అలా ఉందిట. లలాటం లావణ్య ద్యుతి, కాంతితో ఉందిట. విమల ఆభాతి తవయత్. అమ్మా, నీ యొక్క లలాటము ఏది ఉందో అది సుగంధభరితమై ఉన్నది. ఇప్పుడు మీరు దగ్గరగా ఇక్కడ అమ్మవారి లలాట దర్శనం చేస్తే అమ్మవారు ఒంటికి రాసుకున్నటువంటి అంగరాగముల యొక్క వాసన మీకు తగులుతుంది. అందుకే ఇది మీరు విని వదిలిపెట్టేయండి. అంతే. అమ్మవారి ఉపాసనలో పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? అమ్మవారి ప్రసన్నమవుతోందని గుర్తు ఏమిటంటే కుంకుమ వాసన ముందొస్తుంది. బాగా కుంకుమ వాసన వచ్చేయడం మొదలెడుతుంది. మీరు కాసేపటికి గమనించి ఏంటి ఇంత కుంకుమ వాసన అని చుట్టూ చూస్తే ఎక్కడ ఉండదు. లేదా అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయత్నపూర్వకంగా అక్కడెక్కడో కుంకం పడినది ఇంత కుంకమైనా అందులోంచి నాసాపుటములు అదిరిపోయే కుంకుమ వాసన వచ్చేస్తుంటుంది. అంటే అమ్మవారు అక్కడే ఉండి అనుగ్రహించేస్తోందని గుర్తు. ఇది ధ్యానమగ్నులైన వారికి మాత్రమే తెలుస్తుంది రహస్యం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఒకటి లోకంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. హనుమ యొక్క అనుగ్రహం ఒకటి. ఈ రెండు చాలా తొందరగా వచ్చేస్తాయండి, చాలా తొందరగా కనపడతాయి. ఎక్కువ సమయం పట్టదు, చాలా తొందరగా అమ్మవారు అనుగ్రహించేస్తుంది. తల్లి తల్లే, అమ్మ అమ్మే.